నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కొద్దిసేపు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1995లో నేను మొదటిసారి సీఎం అయ్యాను. నాడు నాతో పనిచేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. 4వ సారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేడు చేసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రద ఉద్యోగాలు. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారు. ఇక్కడున్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పనిచేశారు. కానీ గత 5 ఏళ్లలో మాత్రం ఏం చేశారో మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేనెప్పుడు ఊహించలేదు. డిపార్ట్మెంట్లన్నీ నిస్తేజం అయ్యాయి. సిస్టమ్స్ అన్ని నిర్వీర్యం అయ్యాయి. గత ప్రభుత్వంపై ఎప్పుడు చూడనంత ఫ్రస్ట్రేషన్, కసి ప్రజల్లో వచ్చిందంటే కారణం 5 ఏళ్లలో జరిగిన దారుణాలే. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుంది. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటం లేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి నా బాధ. పరిపాలన గాడిలో పెట్టే విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. త్వరలో మళ్లీ అందరితో మాట్లాడతా, పాలనను చక్కదిద్దుతా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారాలు. నక్సల్ ఉంటే ఫస్ట్ టైం 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీరు కొంతమంది 4th టైం. కానీ ఇప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నేను చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి. సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను. నా మీద ఒక పవిత్ర కృష్ణా జిల్లా వీకేఆర్, విఎన్వి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డోనర్స్ డే కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. రక్తదానం చేసిన కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మనం చేసే రక్తదానం ద్వారా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న వారికి పునర్జీవనం లభిస్తుందని తెలిపారు. నా వ్యక్తిగతంగా నేను ఇప్పటి వరకు 35 సార్లకు పైగా రక్తదానం చేశానని, సామాజిక స్పృహతో యువత ముందుకు వెళ్లాలని, క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ రూపకల్పనలో గుడివాడలోని కళాశాలలు, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల యువత భాగస్వాములు కావాలని కోరారు. త్వరలో యువతలో స్కిల్స్ ను పెంచే కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య, డీన్ కళ్యాణ్ కుమార్, ప్రొఫెసర్ డాక్టర్ దాసరథి, ధనుంజయ్, నరేంద్ర, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. భయ మీరు కడిగి అనుకుంటా. ఓకే సార్, ఓకే సార్. నన్ను అంత ముందు పెట్టుకున్నా సార్, నిన్నే చూస్తున్నాడు సార్. సార్ ఇక్కడ సార్ ఇచ్చారు కదా. సో ఈరోజు బ్లడ్ డోనర్స్ డే అంటే
ప్రాణాలు కాపాడే రోజు అందరి. అంటే నేటి ఇప్పుడు ఇంతమంది యువత వీళ్ళందరూ VKRVND కాలేజీ వాళ్ళందరూ దానికి ప్లెడ్జ్ ఇచ్చి మేము బ్లడ్ డోనర్స్ కింద రిజిస్టర్ చేసుకుంటాం అని చెప్పేసి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. దీనికి మేము ప్రత్యేకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి, మనకి బ్లడ్ అనేది మనం నిదానంగా మన దగ్గర డెవలప్ అయిపోతుంది. ఇటు మనం ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు. నేనే సొంతగా కనీసం 35 సార్లు పైగా బ్లడ్ డొనేషన్స్ ఇచ్చాను దీంట్లో. సో లెక్కేసుకోలేదు, చాలా సార్లు అయితే ఇంకా ఇచ్చాను. అందుకని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా, ఎంతో మంది బ్లడ్ దొరక్క ప్రాణాలు కోల్పోవాలి చాలా మంది ఉంటారు అవసరమైనప్పుడు. సో ప్రాణదానం చేద్దాం ప్రతి ఒక్కరూ, మీరంతా కూడా. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా NSS వారి ద్వారా జరిగిందని చెప్పేసి విన్నాను. దీంట్లో వాళ్ళకి ముందుగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గురువారికి చాలా ప్లాన్స్ ఉన్నాయి, మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఎన్నో రోజుల నుంచి మనకి గుడివాడ రోడ్లు వేయటము ఇవన్నీ అయితే కనుక ప్రభుత్వం బాధ్యత చేస్తుంది. కానీ మినిమం అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ NSS ద్వారా అన్ని కాలేజీల వాళ్ళకి వారందరికీ నేను ఆహ్వానం పంపుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి గుడివాడ క్లీన్ గుడివాడ మనం చేసుకుందాం, దానికి సహకరించండి. దీని కాన్సెప్ట్ ఐ లవ్ గుడివాడ అనే కాన్సెప్ట్ మీద మనం ముందుకెళ్దాం అనుకుంటున్నాం. గుడివాడని గుడివాడ మనందరిది, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనకుంది. మన ప్రతిదీ ప్రభుత్వమే చేయాలనేది కాకుండా మనం కూడా ప్రభుత్వంతో పని చేయించుకుంటా, అలాగే మనం కూడా మన చేతనైంది మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోదాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ గుంటలు, ఏది పడితే దుమ్ము ధూళి దీంట్లో నిండిపోయిన ఊరిని ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తే గుడివాడ మాది, మా గుడివాడ ఇది అని చెప్పేసి ప్రపంచానికి నేను ప్రజెంట్ చేయగలుగుతాను. అందరూ దయచేసి మీరు తప్పకుండా రండి. మీకు అందరికీ ఇది ఆహ్వానం కలుగుతాను. ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. గుడివాడను శుభ్రం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలం సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. మరికొంతమందికి గాయాల పాలయ్యారు. పాండిచ్చేరి నుంచి భీమవరం వైపుగా రొయ్యల మేత లోడ్లో వెళ్తున్న కంటైనర్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళరి వద్ద కృతివెన్ను మండలం మునిపెడ వస్తున్న మొలెరో వ్యాన్ సీతనపల్లి వద్ద పుల్లల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ని ఢీకొంది. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కంటైనర్ ను ఢీకొన్న బొలెరో. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన 5, గాయపడిన మరో 6 మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరొకరు మృతి చెందారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు. తెల్లవారుజామున సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో కృతివెన్ను మండలము కృష్ణా జిల్లా యొక్క మనకి ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. టువర్డ్స్ పెడన నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తా ఉన్నది. అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక 10 మెంబర్స్ దాంట్లో ప్యాసింజర్స్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తా ఉన్నారు టువర్డ్స్ పెడన. అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పెడన వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టెల లోడ్తో వెళ్తా ఉన్నది. ఈ అశోక లైలాండ్ లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తా ఉన్నది ప్రాథమికంగా. దాంట్లో స్పాట్ లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అలాగే అశోక లైలాండ్ లో ఉన్న ఒక 4 స్పాట్ లో టోటల్ గా ఒక 5 మెంబర్స్ ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ అశోక లైలాండ్ లో ఉన్న 4 గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా
ఇంకొక అతను చనిపోయాడు. టోటల్ గా ప్రస్తుతానికి ఒక 6 మంది చనిపోయి ఉన్నారు. ఇక్కడ మన పెడనా సిఐ గారు, పుట్టువెన్ని ఎస్ఐ గారు అందరం మేము స్పాట్ లో తెలంగాణ విజిట్ చేశాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ పట్టడం గానీ, ఇరుక్కున్న పనులు తీయటం గానీ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. ఎలాగ జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తాం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పెడన శాసనసభ్యులు కాగితా కృష్ణప్రసాద్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితుల్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలియజేశారు. liver relaxation. ఇంజక్షన్ బాగా అవుతుంది కలిసి పొలాల ముందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.